హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ అయితే అయిపోయింది కదా. సో దీంట్లో భాగంగా ఇంగ్లాండ్ ఉన్న ప్లేస్లోనే ఉండింది. 40.79 పీసీటీ నుంచి 43.27కి అయితే పెరిగింది వాళ్ళ పీసీటీ. అయితే న్యూజిలాండ్ది కూడా ప్లేస్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, 4th ప్లేస్లోనే ఉంది. కాకపోతే వాళ్ళది 54.44 నుంచి 50.00కి అయితే పడిపోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ ఇండియా WTCకి వెళ్ళటానికి మార్గం సులభమయ్యాయి, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచెస్ అయితే అవుతున్నాయి కదా. సో అందుకు కొంచెం సులభతరంగా మారాయి. ఆ సమీకరణాలు ఎలా ఉన్నాయి అంటే 5-0, 4-0, 4-1, 3-0తో కైవసం చేసుకున్న ఇండియా సిరీస్ని ఇతర టీంలతో ఆధారపడకుండా WTCకి అయితే చేరుతుందని తెలుస్తుంది. అండ్ ఇంకొకటి 2-2తో సిరీస్ డ్రా చేసుకున్నా కానీ కొన్ని సమీకరణాలు కలిసి రావాలి ఇక్కడ. ఎందుకంటే శ్రీలంక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో మ్యాచెస్ అయితే అవుతున్నాయి కదా. ఈ సెకండ్ టెస్ట్లో వాళ్ళు ఒక టెస్ట్ కనుక గెలిస్తే ఓకే డన్, లేదు సౌత్ ఆఫ్రికా కూడా 2-0తో కైవసం చేసుకోవాలి ఈ సిరీస్ని. నెక్స్ట్ 3-2తో కనుక ఒకవేళ ఇండియా కనుక సిరీస్ కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక జనవరిలో వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా. సో దాంట్లో శ్రీలంక మ్యాచ్ గెలవాలి, ఒక మ్యాచ్ గెలవాలి. సో అందుకు ఇవన్నీ సమీకరణాలు కలిసి వస్తే ఖచ్చితంగా ఇండియా WTCకి అర్హత సాధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇండియా WTCకి వెళ్ళటానికి గల మేజర్ సినారియోస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.